Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రవంతి గారు, లాప్రోస్కోపీ సర్జన్, అలాగే గైనకాలజీ స్పెషలైజేషన్ కూడా. సో ఇప్పుడు ఈ జనరేషన్స్లో చూసుకున్నట్లయితే అర్లీ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువ. 30+లోనే చాలామంది మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఏదర్ కెరియర్ సెటిల్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా కానీ. మరి 35 అలా ఉన్నప్పుడు ఈజీగా హెల్తీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది పాసిబిలిటీ అవుతుందా? చాలామంది ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. అంటే ఇంతకు ముందు ఏంటంటే చాలా ఎర్లీగా చేశారు అనే ఎట్లయితే పెద్ద కంప్లైంట్ ఉండేది. నాకు 9 ఇయర్స్కి చేశారు, 8 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది, ఒక 2-3 ఇయర్స్కి 2 పిల్లలు పుట్టేశారు, అంటే వాళ్ళే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు పుట్టేశారని. బట్ ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. 35లో హెల్దీగా పిల్లల్ని కండం అనేది పాసిబుల్ అవుతుందా? అదే నువ్వు అన్నట్టు పాతకాలం అంతా బాల్య వివాహాలు ఉండేవి. అసలు పీరియడ్స్ కూడా రాకుండా, అంటే పెద్ద మనిషి అవ్వకముందే పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. అదొక కల్చర్ లా ఉండింది. ఇప్పుడు ఏంటంటే అంటే ఇది జనరేషన్ ఇలా అవ్వడం అనేది మంచికో చెడుకో తెలియదు, కానీ కొన్ని చెడు అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టాపిక్ తీసుకుంటే లేట్ మ్యారేజెస్కి కారణం ఏంటి? పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా చదివించడము, వాళ్ళ కెరియర్ అది చదివి తర్వాత ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత కావాల్సినంత సంపాదించుకోవాలి. ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు జనరేషన్లో. కరెక్టే, వాళ్ళు కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఉండే దాంట్లో ఖర్చులు అలా ఉన్నాయి. రేపు పెళ్ళయ్యి పిల్లల్ని కంటే మళ్ళీ వాళ్ళ బాధ్యతలు అవన్నీ భయంతో దీన్ని పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. దీన్ని మెయిన్ ఫ్యామిలీ లైఫ్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఏదన్నా కూడా టైంకి, ఏదైనా టైం వచ్చినప్పుడు ఏది ఆగకూడదు, ఏ టైంలో అది జరగాలి. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. ఎస్పెషల్లీ పెళ్ళి తర్వాత ఇంకా పిల్లలు. పెళ్ళి అనేది 30 లోపల అనేది ఇప్పుడు చాలా అరుదైపోయింది. చాలా అందరూ చదువుకోవాలి, జాబ్ చేయాలి, సెటిల్మెంట్ మెయిన్. అంటే నేను ఇంకా జూనియర్గా ఉన్నాను, నేను సీనియర్గా అవ్వాలి, టీమ్ లీడర్ అవ్వాలి, సంథింగ్ ఇలాంటి ఒక మంచి కాజ్ ఇది చెప్పాలి అని అంటే దట్ ఈస్ గుడ్. బట్ దీనివల్ల ఏమవుతుంది అంటే పెళ్ళిళ్ళు లేట్ అయిపోయేసేసి, పెళ్ళిళ్ళు లేట్ అవ్వడము, దాని నెక్స్ట్ వచ్చి పిల్లలు కూడా లేట్గా పుట్టడం. దీంట్లో ఏంటి ప్రాబ్లమ్స్? ఏమైంది? మనం మంచిగా మెచ్యూరిటీ వచ్చాక పెళ్లి చేసుకుంటున్నాము, తప్పేంటి అని అనుకుంటున్నారు. ఒకటి మేజర్ తప్పు అక్కడ ఏం జరుగుతుందంటే 30+ మదర్ ఈజ్ ఎ రిస్కీ మదర్. ప్రైమీ అంటే ఎల్డర్లీ ప్రైమీ అంటాం మేము 30+ మదర్. ఎల్డర్ అంటే ఏంటి? ఓల్డ్ అయిపోయిందని, పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ప్రెగ్నెన్సీకి అంత కరెక్ట్ కాదు అనేది మనం చదువుకున్నది. ఎందుకు కాదు అంటే ఈమె ఏజ్ ఎంత ఉందో ఈమె అండము ఏజ్ కూడా అంతే. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ అది. ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఎగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవే ఉంటాయి తప్పితే కొత్తగా రోజు ఎగ్స్ రావు. సమ్ 400 ఎగ్స్ ఉంటాయి, దాంట్లో ఒక 200 ఎగ్సే మనకి ప్రెగ్నెన్సీకి ఎలిజిబిలిటీ. అంటే ఇప్పుడు మీ ఏజ్ 20 అనుకోండి, ఎగ్ ఏజ్ కూడా 20. 30 అనుకోండి, ఎగ్ ఏజ్ కూడా 30. సో దీనివల్ల ఏమవుతుంది, పుడుతూనే ఎగ్స్ కూడా ఉంటాయా? అదే టైంలో ఉంటాయి, వచ్చేసి ఉంటాయి. ఓకే. అలాగే అబ్బాయిలకు అలా కాదు, స్పర్మ్స్ డైలీ ప్రొడ్యూస్ అవుతాయి. వీళ్ళలో లోడెడ్ ఉండవు, అంటే రెడీగా ఉండవు, కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి. సో వాళ్ళు 70 ఇయర్స్ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తేవచ్చు. వాళ్ళల్లో స్పర్మ్ క్వాలిటీ గురించి మనం పెద్దగా భయపడక్కర్లా. అమ్మాయిలు అలా కాదు, ఎగ్ పాడైపోతుంది, ఎగ్ ఏజ్ వచ్చేస్తుంది. సో 30+ ఎగ్ అంటే దానికి ముసలి ఎగ్ అది చెప్పాలి అంటే. సో దానివల్ల ఏమవుతుంది, ముసలి ఎగ్ అది. దానివల్ల ఏమవుతుంది, ఫార్మేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం అందుకనే కొన్ని జెనెటికల్ కి సంబంధించి టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ వచ్చి డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది ఆ బేబీస్కి. సిండ్రోమ్ అంటాం, అంటే రకరకాల ప్రాబ్లమ్స్ టాప్ టు బాటమ్ జెనెటికల్ గా ప్రాబ్లమ్స్ అవి ఓల్డ్ ఏజ్ వల్ల. 30+ ఓల్డ్ ఏజ్ లెక్క మనకి ప్రెగ్నెన్సీ. సో 35 అంటే ఇంకొంచెం ఓల్డ్ అయిపోతున్నట్లు, 40 అంటే ఇంకా ఓల్డ్ అయిపోతున్నారు. ఎగ్ క్వాలిటీ రోజుకి తగ్గిపోతూ ఉంది, క్వాంటిటీ ఎలాగో తగ్గిపోతాయి. అంటే 400 ఉన్నవి 200 పనికి వస్తాయి. అలాంటివి ఏజ్ వెళ్ళే కొద్దీ ఇంకా మ్యాక్సిమం 200లో కూడా తగ్గిపోయి 50 ఎగ్స్ 60 ఎగ్స్ మిగులుతాయి. సో క్వాంటిటీ తగ్గిపోయింది, క్వాలిటీ పాడైపోయింది. సో దానివల్ల ఏం చెప్తున్నాము అంటే బెటర్ టు ప్లాన్. అట్లీస్ట్
28, 27, 30 లోపలే ఒక బేబీని ప్లాన్ చేసుకోండి. ఇంకా సెకండ్ బేబీకి టైం తీసుకొని మేబీ 30, 31లో అవగొట్టేయండి. బెటర్ నాట్ టు గో అబౌవ్ 35 ఫస్ట్ పాయింట్. సో ప్రెగ్నెన్సీసే రావా అంటే పర్సంటేజ్ రావని అంటం లేదు. ఇప్పుడు 100 మంది హెల్దీగా పుడితే ఆన్ టైంలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే 100 మందిట్లో 99 మంది బాగా పుడతారు. వీళ్ళు అంటే ఎర్లీగా పెళ్లి చేసుకునే వాళ్ళు. లేట్ వాళ్ళల్లో ఒక 10 మంది డిఫెక్టివ్ బేబీస్ ఉంటారు. ఐదర్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడము, అబార్షన్స్ అయిపోవడము, అంటే ఏజ్ రిలేటెడ్ వీళ్ళకి ఏమిటి బీపీలు, షుగర్లు, బికాస్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి కదా వీళ్ళకి 30+ అంటే. సో ఏ విధంగా చూసినా దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ అనమాట ప్లానింగ్. ఇంకా తప్పదు మనకింతే, మనం 30 దాకా పెళ్ళి కుదరదు, 35 దాకా పిల్లలు కుదరదు అంటే ఇంకా జాగ్రత్త పడాలి. ఫస్ట్ నుంచి హెల్దీ డైట్, హెల్దీ హ్యాబిట్స్ చేసుకొని వాళ్ళని హెల్దీగా పెట్టుకొని బాడీని కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము. చేసుకునేటప్పుడు కూడా ముందు డాక్టర్ని కలవడము. సో వీఆర్ నౌ 34, 35 మా ఏజ్ ఇది, సో హౌ టు గో అబౌట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అని డాక్టర్స్తో మాట్లాడి, ఇప్పుడు అంటే ఇద్దరు ఏజ్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఒకవేళ పెళ్ళి అనుకుంటే. సో ఇద్దరు ఎవాల్యుయేట్ చేసుకోవడము, సో ఎలాగ ప్లాన్ చేసుకోవాలి. ప్రీ మెడికేషన్, ప్రీ కన్సెప్షనల్ యూజువల్గా అందరికీ ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తాం. సో వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలా, థైరాయిడ్ లాంటివి ఏమైనా వచ్చేసాయా బికాస్ ఆఫ్ ఏజ్ అగైన్, ఏమైనా షుగర్స్ ఏమైనా ఎక్కువైనాయా, లేదు బీపీలు ఏమైనా ఎక్కువైనాయా, సో థైరాయిడ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి అట్లీస్ట్. సో యూ కాంట్ గో ఫర్ ఎర్లీ మ్యారేజ్, అట్లీస్ట్ గో ఫర్ ద ప్రాపర్ ఎవాల్యుయేషన్. ఈ ఏజ్లో పెళ్లి చేసుకునేప్పుడు నాకేం కావాలి, నా బాడీ ఎలా ఉండాలి, నా ఎగ్ ఎన్ని ఉన్నాయి, ఎగ్స్ని నేను హెల్దీగా ఎలా తీసుకెళ్ళాలి, సో బేబీని హెల్దీగా ఎలాగ ఫార్మేషన్కి నేను మందులు తీసుకోవాలి, లిటిల్ సపోర్ట్. సో తర్వాత ఎలాగా నార్మల్ డెలివరీకి బాడీని నేను ఎలా చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ముందుగానే డాక్టర్తో మాట్లాడుకొని ప్లానింగ్ని మనము ఫస్ట్ నుంచే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదే కన్సర్న్ అబ్బాయిలకు కూడా వర్తిస్తుందా? మేల్లో కూడా 35 అంటే వాళ్ళకు కూడా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి? వాళ్ళల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే స్పర్మ్ ఎట్లయినా కూడా ఏజ్ వెళ్ళే కొద్దీ మేబీ కొత్త స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయినా అంత ఎఫెక్టివ్గా ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు ఏజ్ రిలేటెడ్. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్నంత విగరస్గా అంత సెక్స్ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ కదా, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వాళ్ళకు కూడా థైరాయిడ్ రావచ్చు, ఏజ్ రిలేటెడ్ షుగర్స్, బీపీస్ రావచ్చు, అలాగే స్పర్మ్ క్వాలిటీ అంత అనుకున్నంత బాగలేకపోవచ్చు, అలాగే నేను ఇప్పుడు చెప్పినట్టు సామర్థ్యం తగ్గచ్చు. సో ఇవి కూడా ఉంటాయి వాళ్ళకి కూడా. అండ్ ఒబేసిటీ, యూజువల్ గా కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ కూడా అబ్బాయిలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా 35 ఉన్నా కూడా, అంటే 30 to 35 ఉన్నా కూడా ఇద్దరు హెల్దీగా ఉండి కొంచెం హెల్దీ హ్యాబిట్స్, టీటోటలర్స్ అంటారు కదా, అట్లా మంచి హ్యాబిట్సే ఉన్నారు, చక్కగా జిమ్ చేస్తున్నారు, అన్ని హెల్దీ హ్యాబిట్స్ ఉంటే వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశం కానీ హెల్దీ బేబీస్ అవుతారా? ఎస్, అదే చెప్పింది. ఒకవేళ డిలే ఉంది అనుకుంటే ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రామ్ డిలే అవుతుంది అంటే అట్లీస్ట్ హెల్త్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి, ఒబేసిటీ లేకుండా, కోమార్బిడిటీస్ అంటాం ఇప్పుడు అన్నట్లు ఇవేమీ లేకుండా, ఈ అమ్మాయికి అయితే పీరియడ్ రెగ్యులర్గా ఉంచుకొని, అంటే ఒబేసిటీ అగైన్ దానివల్ల పీసీఓడీలు అని అవి డెవలప్ అవుతున్నాయి కదా. సో అలా కాకుండా హెల్దీ డైట్లో ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉండి, అలాగే అబ్బాయి కూడా స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు లేకుండా పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ డైటరీ చేంజెస్ బాగా పెట్టుకొని జిమ్కి వెళ్ళడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము చేసుకుంటూ ఇట్లా ఉంటే మనకి ఛాన్సెస్ ఆఫ్ అంటే అబార్షన్స్ అవ్వడము, పిల్లలు కాకపోవడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే ఓకే. అండ్ చాలా వరకు ఇప్పుడు మానేశారు, బట్ ఈ మేనరికం రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. మరి మేనరికం వల్ల ఇన్ఫర్టిలిటీ కంటే అవయవ లోపాలు ఉండే పిల్లలు పుడతారు కాబట్టి, సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని మనం మేనరికం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మేము పిలిచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి. సో ఏ జనరేషన్ ఆఫ్ మేనరికం ఇది, సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే చెప్పింది. అందుకని మీరు ఏజ్లో ప్లాన్ చేసుకుంటున్నారు అంటే దానికి సంబంధించి కొంచెం డాక్టర్ని అయితే కలవండి ఫస్ట్. ఇప్పుడు ఎవరు అంత పర్ఫెక్ట్ గా టైం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఏజ్ ఎలాగూ ఉంది, మెయిన్ హ్యాబిట్స్ ఒకటి డైటరీ హ్యాబిట్స్ అయితే దారుణంగా ఉన్నాయి. అంటే నైట్ ఎప్పుడో తినడము, ఎప్పుడో పడుకోవడము. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, సిగరెట్స్, ఇవన్నీ ఇప్పుడు ఫీమేల్ అంటే
లైక్ కార్పొరేట్ కల్చర్ అని చెప్పి పార్టీస్ అని చెప్పి చాలా కామన్ అయిపోయినాయి. ఇది ఫర్టిలిటీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? అబ్సల్యూట్గా స్మోకింగ్ డిక్రీజెస్ ద ఫర్టిలిటీ. డ్రింకింగ్ అంటే ఆటోమేటిక్గా ఆల్కహాల్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కాదు కానీ తర్వాత ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. లైక్ బేబీ పెరగకపోవడము, ఐయూజీఆర్ అంటాం, లోపల బేబీ కుచించకపోవడము. అలాగే స్మోకింగ్ వల్ల అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ, ఎగ్గులన్నిటిని చంపేస్తుంది స్మోకింగ్. సేమ్ థింగ్ స్మోకింగ్ కిల్స్ ద స్పర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఆల్కహాల్ వల్ల జనరలైజ్డ్ బాడీ ఇమ్యూనిటీ పోతుంది. సో రెండు మంచిది కాదు. ఇంకా ఆఫ్ కోర్స్ డ్రగ్స్ మనకు తెలిసినవి, అవి అనేది అసలు రానేకూడదు. సో ఈవెన్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకర్స్ ఆల్సో డేంజరస్. అంటే యాక్టివ్గా స్మోక్ చేయగల. ప్యాసివ్ అంటే ఏంటి, హస్బెండ్ స్మోకర్ అయి ఉండి ఈమె పార్ట్నర్ తీసుకుంటే ఈమెకి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫార్మేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్మోకింగ్ రెండు విధాలుగా డేంజరే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. 35లో ప్రెగ్నెన్సీ రావద్దని చెప్పము, మాకు తప్పట్లేదు, మేము ఓల్డ్ అంటే కొంచెం ఎర్లీగా చేసుకునే సమస్య లేదు, మాకు తప్పదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ యూ మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ మీ హెల్దీ బాడీ విల్ గివ్ హెల్దీ అవుట్కమ్. అందుకని ముందు కంపల్సరీ డాక్టర్ని కలవాలి. సో మేము ఇంత 4 ఏళ్ళు ఇంకా అనుకుంటున్నాము, ఇప్పుడే వద్దనుకుంటున్నాను, నేనేం చేయాలి అనేది డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు. అమ్మాయి అయినా చేయొచ్చు, అబ్బాయి అయినా చేయొచ్చు. సో దట్ మీకు టిప్స్ ఇస్తారు. సో దట్ అప్పటి వరకు మీరు బాడీని ఎలా హెల్దీగా కాపాడుకుంటూ వస్తారు. సో ఎగ్ రిజర్వ్ ఏమైనా తగ్గిపోతే కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి ముందే, అంటే ఓవేరియన్ సిస్ట్లు అనేవి. వద్దమ్మా మీరు అంతవరకు వెయిట్ చేయకండి, బెటర్ నాట్ టు గో ఇంటూ ఇన్ఫర్టిలిటీ, పెళ్ళైతే ప్లాన్ చేసుకోండి అని అట్లీస్ట్ డాక్టర్ చెప్తారు కదా. లేదు మాకు తప్పదు అనుకుంటే ఎట్లా హౌ టు ప్రిజర్వ్ యువర్ ఎగ్స్ అండ్ హౌ టు గో అబౌట్ యువర్ హెల్దీ ఇష్యూస్. అంటే మీకు ఆల్రెడీ మీరు ఎంగేజ్డ్ ఉన్నారు బట్ ఇప్పుడే పెళ్లి కాదు అని అనుకున్నప్పుడు హౌ టు అవాయిడ్, అంటే సెక్షువల్గా కలవకుండా ఉండడానికి ఏం మెథడ్స్, ఇవన్నీ కూడా డాక్టర్స్ చెప్పగలుగుతారు. సో బెటర్ ఎప్పుడైనా కూడా ప్లానింగ్. ఎవరైనా సరే ఇప్పుడు కాలంలో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఒక్క విజిట్ టు డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 35లో కూడా హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు, ఎవరిని భయపెట్టడానికి కాదు. కాకపోతే మనం ఏం తింటున్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం హెల్దీగా ఉన్నామా లేదా, ఆ ఎగ్ క్వాలిటీ అలాగే మెన్లో ఉన్న స్పర్మ్ క్వాలిటీ కూడా అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాషియస్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.